లేని కాళ్ళతో సువార్త చేస్తున్న దైవజనులు ఉన్నారు. వాళ్ళ కొరకు నీ ప్రార్థన చేయాలి, వాళ్ళకి నీ ప్రార్థన కావాలి. మనం వెల్ సెటిల్డ్గా ఉన్నాం. భయంకరమైన ఎండలో ఆరాధించే బిడ్డలు ఉన్నారు, అసలు మందిరం లేని బిడ్డలు ఉన్నారు. ఆదివారం వస్తే జేబులు ఎత్తుకుంటున్నారు సేవకులు. బస్ ఛార్జీలకు లేవని జేబులు ఎత్తుకొని గుట్టకలు మింగి, ఎలాగ ప్రభు ఆ బస్ ఛార్జీకి లేవని ఆ టైంకి ఎవరో దేవుడు పంపిస్తే ఆ బండెక్కి ఆ సువార్ చూసుకొని మళ్ళీ రిటర్న్లో ఏదన్నా కొద్ది కానుకొస్తే ఆ ఛార్జీలు పెట్టుకొని ఇంటికి వచ్చేటటువంటి దైవజనులు ఉన్నారండి. వాళ్ళ కొరకు ఎవరు ప్రార్థన చేయాలి? శనివారం భోజనం లేదు ఉపవాసం చెప్పుకొని ఆదివారం సంఘస్థులు ఏమైనా తలా పిరికడి బియ్యం తెస్తాయి, అవి వండుకొని తిని సేవ చేసే సేవకులు ఉన్నారు. వారి కొరకు ఎవరు ప్రార్థన చేయాలి? మనం వైట్ అండ్ వైట్ వేసుకుంటాం, అసలు ఉన్న బట్టలు కూడా సరిగ్గా లేక చినిగిపోయిన బట్టలు నిలబడి వాక్యం చెప్పే సేవకులు ఉన్నారు. నీకు తెలుసా? వాళ్ళ కొరకు ఎవరైనా ప్రార్థన చేసేది? వాళ్ళ కొరకు ఎవరైనా విజ్ఞాపన చేసేది?